నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రులతో సమాలోచనలు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్ సాయం. ద్రోహం చేస్తున్న పార్టీలకు జనం గుణపాఠం చెబుతారన్న కేటీఆర్. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టీకరణ. స్థానికుల పాలిట శాపాలుగా మారిన పటాన్చెరులోని పరిశ్రమలు. ప్రశ్నార్థకంగా మనుషులతో పాటు మూగజీవాల మనుగడ. 53కి చేరిన తమిళనాడు కల్తీసారా మృతుల సంఖ్య. కేసును సిబిసిఐడికి అప్పగించిన స్టాలిన్ సర్కార్. హర్యానా గురుగ్రామ్లోని దౌలతాబాద్లో ఓ ఫైర్ బాల్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, 4 గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమతో పాటు చుట్టుపక్కల పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 53కు పెరిగిందని కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ తెలిపారు. 193 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో 140 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. కల్తీసారా ఘటనలో ఇప్పటికే పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. 250 లీటర్లకు పైగా కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తమిళనాడు సిబిసిఐడి శాఖకు అప్పగించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ పాక్ వైపు నుంచి డ్రోన్ల రాక ఆగడం లేదు. తాజాగా పంజాబ్ తరన్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన నుర్వియాలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో భద్రతా దళాలకు ఓ డ్రోన్ దొరికింది. డ్రోన్ను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు అది చైనాలో తయారైన DJI మావిక్ 3 క్లాసిక్ మోడల్ అని తెలిపారు. పాకిస్తాన్ వైపు నుంచి ఆ డ్రోన్ వచ్చినట్టు వెల్లడించారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అర్కనాస్ రాష్ట్రం ఫోర్ డైస్లోని ఓ సరుకుల దుకాణం వద్ద ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు, 10 మంది గాయపడ్డారు. కాల్పుల శబ్దంతో భయాందోళనకు గురైన కస్టమర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరికొందరు దుండగుడికి కనబడకుండా దాక్కున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలయ్యాయని, అవి ప్రాణాంతకం కాదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. There's a shooting going on. Shot. పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ దుస్సాహసాన్ని చూసి సమాధిలోని గోబెల్స్ ఉలిక్కి పడ్డారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బారాస పరిరక్షించలేదంటూ ఎక్స్లో సీఎం చేసిన పోస్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ భాజపా ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్ భారాస ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. భాజపా ప్రభుత్వం బ్లాకులు కేటాయించిన తర్వాత ఆ 2 కంపెనీలను ఒక్క అంగుళం కూడా తరలించేందుకు తమ ప్రభుత్వం అనుమతించకపోవడమే భారాసకు వాటితో ఎలాంటి సంబంధం లేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆస్తులు, హక్కులు, వనరులను తాకట్టు పెట్టే నేరంలో కాంగ్రెస్ భాజపా భాగస్వాములని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేదికను పంచుకోవడాన్ని చరిత్ర మరచిపోదని ఆయన అన్నారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న 2 జాతీయ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఇటీవల ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్వచ్ఛంద సంస్థల దృష్టికి చేరింది. వారి ప్రమేయంతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని పౌర సంఘాల నేతలు కోరుతున్నారు. బాధితురాలిని పరామర్శించిన అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. గత 10 రోజులు మహిళను ఇంట్లో నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టిన అమానవీయ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మెలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మను బండి వెంకటేష్, బండి శివుడు అనే వ్యక్తులు తమ ఇంట్లో నిర్బంధించి మహిళ మోకాలి పైభాగాన మర్మాంగాలపైన కారం చల్లి డీజిల్తో కాల్చి దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్నకు సంబంధించిన వ్యవసాయ పొలాన్ని బండి వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. ఇదే కాక బండి వెంకటేష్ వద్దనే వారి పొలంలోని పొలం పనులు, ఇసుక పనులు చేసుకుంటూ అక్కడే కూలీ పనికి కుదిరారు. బండి వెంకటేష్ అనే వ్యక్తి ఈశ్వరమ్మను కూలీ పనులు చేయిస్తూ విపరీతంగా హింసించేవాడు. దీంతో ఆమె తట్టుకోలేక 2-3 సార్లు పని మానుకోగా గ్రామానికి తీసుకొచ్చి నిర్బంధించారని ఈశ్వరమ్మ తెలిపింది. అనంతరం విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు చెబుతోంది. బండి వెంకటేశ్వరులు అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలోనే ఈదం కడేసి కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు. వాళ్ళందరూ వండుకున్నాక ఇంటికి తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్కకు తగ్గి వాళ్ళని బెదిరించి నన్ను వాళ్ళ ముగ్గురు పచ్చి మిరపకాయలు బాగా మిర్చి పట్టి కన్నుల్లో కారం పెట్టి నా మాన మీద పోసిండ్రు. ఫస్ట్ కట్టెకు బట్ట చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక గలీజు చేసి పెట్టిండు. తర్వాత ఇది సచ్చిన బతికింది అని చెప్పి డ్రమ్ కాడ దించుకుపోయి స్నానం చేపించింది. నన్ను కాపాడతారా, బతికిస్తారా, చంపేస్తారా, నా పిల్ల జీవించి నా భవిష్యత్తుకి నేను ఎట్లా బతకాలి, ఇంకా అతలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి అప్పగిస్తే మా వాళ్ళు ఏమైనా చేద్దరు. నన్ను వాడు దేనికి కారణం ఏంటి పుట్టిండో నాకు అర్థమైతే లేదు. అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు, మా వాళ్ళనే బెదిరిస్తున్నాడు. చెంచు మహిళ ఈశ్వరమ్మతో పని చేయించుకోవడమే కాక ఆమె పొలంపై వెంకటేష్, శివుడు కన్ను వేశారని, ఆమె సహకరించకపోవడంతో దాడి చేశారనే మరో వాదన ఉంది. దాడి సంఘటనలో చాలా మంది ఉన్న రాజకీయ ఒత్తిడి వలన 4 వ్యక్తుల పేర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారని చెంచు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈశ్వరమ్మపై జరిగిన అకృత్యానికి ప్రభుత్వం వెంటనే స్పందించి మిగతా వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని పౌర సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొలచింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళ మీద అమానుషంగా దాడి చేసి ఆమె ప్రాణాలతో చెలగాటమాడిన విధానం ఉంది కదా, దాన్ని మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రజాపాలన అంటున్నారో, ప్రజాపాలన అంటున్నప్పుడు ఇక్కడికి 10 రోజులైతుంది ఈ ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి విషయం అది బయటికి రాకుండా ఈమెకు మొదటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టరు కనీసం పోలీసులకు కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈశ్వరమ్మకు వెంటనే న్యాయం జరగాలి. ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము పీయూసీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న చెంచులు ఈ రోజు 100 మంది వరకు చనిపోయారు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఏ క్రమంలో చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు అనేది కూడా బయటకు తీయాల్సిన డ్యూటీ మీ మీద ఉంది. అసలు ఈ రోజు రిహాబిలిటేషన్ కింద తీసుకొచ్చినటువంటి మొలచింతపల్లిలో ఉన్నటువంటి చెంచులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు మీరు ఇచ్చినట్టు రిహాబిలిటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా సమాజానికి తెలియజేయాలని మేము పీయూసీలను డిమాండ్ చేస్తాం. ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేయాలని వైద్యులను ఆదేశించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఆ మహిళపై దాడికి పాల్పడినటువంటి వాళ్ళను నలుగురి పైన కేసు బుక్ చేసి వాళ్ళను జైలు పంపడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించే కార్యక్రమం చేసి ఆ ముగ్గురు పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినమైన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. వరంగల్ జిల్లా వర్ధనపేటలోని తాళ్లకుంట తండాలో మణి అనే రైతుకు వింత అనుభవం ఎదురైంది. పంట సాగుకు నీటి కొరత వేధిస్తుండటంతో బోరు వేయాలని భావించిన రైతును బోరు పాయింట్ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. తనకున్న వ్యవసాయ భూమిలో బోరు వేసే క్రమంలో మొదటి పాయింట్లో బోరు పడకపోవడంతో నిరాశకు గురైన రైతు రెండవ పాయింట్ బోరు వేస్తుండగా ఒక్కసారిగా నీళ్లు ఎగిసిపడ్డాయి. ఊహించని విధంగా నీళ్లు రావడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్లపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ శాఖ బిగించిన సీసీ కెమెరాల్లో చిరుతపులి దృశ్యాలు నమోదయ్యాయి. అటవీ పరిసర ప్రాంతాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చిరుత దాడిలో ఓ ఎద్దు 2 మేకలు మృతి చెందాయి. రైతులు పంట చేలకు వెళ్లేందుకు జంకుతున్నారు. పనులు చేసుకోలేకపోతున్నామని తమకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అటవీ అధికారులు చిరుతకు ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరుతున్నారు. చిరుత ఎదురుపడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో ప్రత్యేక పోలీస్ బృందం కాల్పులు జరిపింది. దారి దోపిడీ ముఠాలను పట్టుకునే స్పెషల్ పోలీసులు ఆలుగడ్డ బావి బస్టాప్ వద్ద సెల్ ఫోన్ చోరీ చేస్తున్న ముఠాను గుర్తించారు. పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా మిస్ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దొంగల ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో నేత కార్మికుడు బలవన్ మరణానికి పాల్పడ్డ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన కుడిక్యాల నాగరాజు అప్పుల బాధతో స్నానాల గదిలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నాగరాజు యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అండగా నిలవలసిన నాగరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం నేత కార్మికుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మురి వెంకట ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ నీట్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న బల్మురి వెంకట్ సహా విద్యార్థి సంఘాల నాయకులను నల్లకుంట ఠాణాకు తరలించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి నీట్పై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బల్మురి వెంకట్ డిమాండ్ చేశారు.
పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ పటాన్చెరులోని పరిశ్రమలు స్థానికుల పాలిట శాపాలుగా మారాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా కాలువలోకి వదులుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. పంట పొలాలున్నా కలుషిత నీటితో దిగుబడులు తగ్గి సాగును వదిలేయాల్సి వస్తోంది. తాగే నీరు, తినే పశుగ్రాసం విషంగా మారుతుండడం వల్ల మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు పారిశ్రామికవాడ ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. వాయు, జల కాలుష్యంతో మనుషులకే కాకుండా పశుపక్షాదుల మనుగడే ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి. వర్షాకాలానికి ముందు పరిశ్రమలను అప్రమత్తం చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది. ఏటా తూతూ మంత్రంగా తాకీదులిచ్చి చేతులు దులుపుకుంటోంది. గతేడాది వేసవి చివరలో జిన్నారంలోని ఖాజీపల్లి వద్ద కనిపించిన కాలుష్య వ్యర్థ జలాలు పీసీబీ అధికారిని నివ్వెరపరిచాయి. అయినా విషయం పెద్దది కాకుండా కొన్ని యాజమాన్యాలు లోలోపల సమస్యను పరిష్కరించుకున్నాయని స్థానికంగా ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమ బ్యాంకు గ్యారంటీలను మాత్రం జప్తు చేశారని, తీవ్ర చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ ఏడాది సైతం అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఒక్క వర్షానికే లక్షల లీటర్ల కొద్దీ కాలుష్య వ్యర్థ జలాలు కాలువలై పారాయి. ఈసారి కొన్ని యాజమాన్యాలు, అధికారులు అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కడుపులు పోవడం, బీమార్లు చాలా శ్వాసకు గురైపోవడం, ఊరు వదిలిపోయే రోజులు వస్తున్నాయి. ఇక్కడ ఈ యొక్క సుమారు ఒక 70-80 కంపెనీల కెమికల్ మొత్తం పూర్తి వచ్చి మా యొక్క కాజిపల్లి విలేజ్ ఒక చెరువు ప్రాంతంలో మారిపోయింది. ఇక్కడ ఎటువంటి కనీసం చదువుకొని వాళ్ళు ఉపాధి చేసుకుందాం, ఒక వ్యవసాయం చేసుకుందాం, 4 గేదెలు తెచ్చుకుందాం, మేకలు తెచ్చుకుందాం, ఏదో చదువుకొని వాళ్ళు బతుకుదామంటే కూడా ఈ నీళ్లు మేత తినలేక నీళ్లు తాగలేని పరిస్థితి. అధికార దృష్టికి చాలాసార్లు పీసీబీ వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్లాము. నామరూపానికి అప్పుడు శాంపుల్ తీసుకెళ్తారు కానీ ఈ పాటికి ఏ కంపెనీ కూడా సీజ్ చేసిన నాదులు రోజులు లేవు. ప్రతి పరిశ్రమ ఉత్పత్తుల వివరాలు సేకరించడంతో పాటు ఏ మేరకు వ్యర్థాలు వస్తున్నాయో పీసీబీ గుర్తించాలి. ఏ పరిశ్రమలో వ్యర్థ జలాలు నిల్వ ఉన్నాయో గుర్తించి వాటిని వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి పరిశ్రమకు ఈటీపీలో సభ్యత్వం ఉందా లేదా తెలుసుకోవాలి. ప్రతి పరిశ్రమ కొంతవరకు వర్షపు నీటిని నిల్వ చేసి భారీ సంపులు ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు, హరిత న్యాయస్థానం సూచించాయి. వాటి అమలు ఎప్పటికప్పుడు ఎలా ఉందో అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వర్షం కురిసే వేళ రసాయన వ్యర్థాలను నీటిలో వదలబోమని లిఖితపూర్వక హామీ తీసుకుని ఇందుకు తగిన తాకీదులు ఇవ్వాల్సి ఉంటుంది. అవుట్లెట్ల మూసివేతతో పాటు పీసీబీ అధికారుల నిరంతర నిఘా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. జీరో డిశ్చార్జ్ పద్ధతిని ప్రతి పరిశ్రమ అమలు చేస్తుందా లేదా సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ పరిశ్రమలు పాటించకపోయినా అధికారులు మిన్నంటక ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి కాలుష్య జలాలు డైరెక్ట్ వదిలేయడం వల్ల మా ఊరికి సంబంధించిన పొలాలన్నీ పాడైపోయినాయి, చెరువు కుంటలన్నీ కూడా పాడైపోయినాయి. మాకు ఈ పరిశ్రమ పెట్టడం వల్ల కూడా మాకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించడం లేదు. అలా ఉన్న లొసుగులు అన్ని తెలిసిపోతాయన్న ఉద్దేశం మీద కూడా లోకలను తీసుకోవడానికి మేనేజ్మెంట్ వాళ్ళు నిరాకరిస్తారు. దాదాపుగా ఊర్లో ఉన్న ఒక 75% వరకు మనకు పొలాలన్నీ పాడైపోయినాయి. అప్పుడు పంటలు బాగా పండించే వాళ్ళము. ఇప్పుడు కాలుష్యం రావడం వల్ల ఒక 75% మాత్రము బాగానే పొలాలన్నీ పాడైపోయినాయి. ఎలాంటి పంటలు పండట్లేదు, రైతులు నష్టపోయారు. కాలుష్య సమస్యపై పీసీబీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే పరిష్కారం లభిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు. పెద్ద పరిశ్రమలపై ఒకలా, చిన్నవాటిపై మరోలా చర్యలు ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొంతపల్లి, గడ్డిపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బండ్లగూడ, హత్నూరా, ఇస్నాపూర్, పాసమైలారంలో ఈ జల కాలుష్య సమస్య ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులుంటేనే తీరుమారే అవకాశం ఉంటుంది. కానీ యాజమాన్యాలకు, ప్రజలకు అనుసంధానకర్తలుగా కొంతమంది వ్యవహరిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మా విలేజ్ లో ఒక రైతు బతకాలంటే బతకలేడు. ఇండస్ట్రీలో మాకు జాబ్ కూడా తీసుకోరు. మా విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? అందరు 100 సంవత్సరాలు బతకాలి, మేము 40-30 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతలేము. మాకు ఏదో ఒక పెయిన్ వస్తుంది. ఇప్పుడు మేము ఏదైనా పోయి హాస్పిటల్ పోయి మేము టెస్ట్ చేయించుకుంటే భయం అవుతుంది. చేయించుకుంటే ఏం భయం అవుతుంది అని భయం అయితే చేయించుకుంటలేదు చాలా మంది.
అక్కడ చూడండి ఎంత పొల్యూషన్ ఇప్పుతుండు, చూడండి ఎంత మొత్తం కంప్లీట్ పొల్యూషన్ ఇప్పితే మేము ఎట్లా బతకాలి. ఇప్పుడు ఈ వచ్చే సీఎం సాపన మాకేమో చేస్తాడేమో అని ఒక ఆశతోటి మేము ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు పారిశ్రామిక వాడపై సరైన నిఘా ఉంచకపోతే ఆయా ప్రాంతాల్లో మనుషుల నివాసానికి ఆస్కారం లేకుండా పోతుంది. వర్షాకాలం దృష్ట్యా కాలుష్య నియంత్రణ సంస్థ మరింత పటిష్టంగా వ్యవహరించి వ్యర్థ జలాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. వేసవి సెలవులు ముగిసి విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతులు పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, నిరుపయోగంగా మారిన మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి సమస్యలు విద్యార్థులను నిత్యం వేధిస్తున్నాయి. అమ్మ ఆదర్శ బడుల పనులు పూర్తి కాక పిల్లలు అసౌకర్యాల మధ్య చదువుకోవాల్సిన దుర్భర స్థితి నెలకొంది. వేసవి సెలవులు పూర్తయ్యాయి. విద్యాలయాల తలుపులు తెరుచుకున్నాయి. అయితే విద్యార్థులకు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలికాయి. కొన్ని బడుల్లో గతేడాది ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ దర్శనమిచ్చాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బడులు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు ఎప్పటిలాగే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 789 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 137 ప్రాథమికోన్నత పాఠశాలలు, 269 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 1,12,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో అభివృద్ధి పనుల కోసం జిల్లా వ్యాప్తంగా 739 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటి మరమ్మతుల కోసం సర్కార్ 39 కోట్ల పైచిలకు డబ్బులు మంజూరు చేసింది. అయితే గడువులోగా పనులు పూర్తి కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలన్నీ చాలా అవస్థలు పడతా ఉన్నాయి. స్కూలుకు సంబంధించిన ప్రహారీ గోడ లేకపోవడం వలన అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగడము, అక్కడ భూమి అనేది కబ్జా జరగడము అనే విధంగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే ఇటువంటి సమస్యలన్నింటిని పరిష్కార దిశగా ప్రభుత్వం ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా సమస్యలు పరిష్కారం కాలేవు. వెంటనే వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికంగా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఆదర్శ స్కీమ్ని తీసుకొచ్చిందో దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా వేసవి కాలంలోనే పూర్తి చేయాల్సినటువంటి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పైగా వర్షాకాలము, ఈ వర్షాకాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా బిల్డింగులు కూలిపోవడము, వర్షం పడడము, బురద, క్రిమికీటకాలు, పొదలు పెరగడము, నిరుపయోగంగా ఉన్నటువంటి గ్రౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గంగా మారుతూ ఉన్నాయి. వాటన్నిటినీ క్లీన్గా చేసి పరిసరాలను పచ్చదనంగా ఉంచుతూ చదువుకునేటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వము చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో అసంపూర్తి పనులతో అవస్థలు తప్పడం లేదు. నగరంలోని మిర్చి కాంపౌండ్ పాఠశాలలో మరమ్మతుల్లో భాగంగా ఓ గది పైకప్పు తొలగించగా మరో గదిలో ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. ఇంకో గది శిథిలావస్థకు చేరినా అస్సలు ముట్టుకోలేదు. భీంగల్ మండలం బడా భీంగల్లో మరమ్మతుల్లో భాగంగా స్లాబ్ పైభాగం తొలగించి తిరిగి నిర్మించకపోవడంతో తరగతి గదిలోకి నీళ్లు వెళ్లి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. బాల్కొండలో అసంపూర్తి పనులతో మూత్రశాలలు పూర్తి కాక విద్యార్థులు అనుభవించే వేదన వర్ణనాతీతం. పొతంగల్ మండలం కొల్లూరులో నిధులు రాక గుత్తేదారు పాఠశాల నిర్మాణం మధ్యలో ఆపేశాడు. ఇక రేంజల్ మండలం కూనేపల్లి పాఠశాల శిథిలావస్థకు చేరగా నిధులు మంజూరు కాక ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఇలా అనేక పాఠశాలల్లో పనుల్లో జాప్యంతో ఇబ్బందులు నిత్య కృత్యమయ్యాయి. మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను తీవ్రంగా వేధిస్తోంది. మరమ్మతుల్లో భాగంగా ఉన్నవి తొలగించడం, కొత్తవి నిర్మించే క్రమంలో పనుల జాప్యం కారణంగా మరుగుదొడ్లు, మూత్రశాలల సమస్య తీవ్రంగా మారింది. అలాగే తరగతి గదుల్లో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయక 2 నుంచి 3 తరగతులు ఒకచోట చేర్చి చదువులు చెప్పాల్సి వస్తోంది. విద్యుత్, తాగునీరు, బల్లలు, బెంచీలు, వంటగది వంటివి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు మాత్రం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. అన్ని పాఠశాలలో కూడాను ఈ మౌలిక సదుపాయాలు త్వరితగతిన కంప్లీట్ చేయడానికి మన ఎమ్మెల్యేలు కూడా, మన ప్రజాప్రతినిధులు కూడాను నిత్యము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ కలెక్టర్ గారు కూడాను వివిధ శాఖలతోటి అందరితో కూడా అనుబంధం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడాను సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని
ఈ నెలాఖరులో కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించాము. ఇప్పటి వరకు మా అమ్మ ఆదర్శ పాఠశాలలు 66% వరకు మాకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 34% కూడాను త్వరలో కంప్లీట్ చేసి చదువుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలను చేర్చడం జరుగుతుంది. ఇప్పటికైనా పనులు తొందరగా పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.